ప్రేమకు ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్ది అనే తెలుగు నవలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మెహర్ రమేష్, శివ నిర్వాణ, సాయి రాజేష్లతో పాటుగా పలువురు దర్శకులు, రచయితలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి పుస్తకం పేరును మెచ్చుకున్నారు. నవల ఆసక్తికరంగా ఉందని శివ నిర్వాణ వ్యాఖ్యానించారు. ఈ నవల అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మెహర్ రమేష్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు తాను పవన్ కళ్యాణ్ మీద రాసిన ది రియల్ యోగి లాగానే ఈ నవలను కూడా పాఠకులు ఆదరిస్తారని రచయిత గణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నిన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు. యాక్చువల్లీ ఇది నేను లైఫ్లో ఎప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. ఈ టైటిల్, ఈ పోస్టర్ నచ్చి నేను వస్తా అని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ వెనక టెస్టిమోనియల్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ బుక్ చదువుంటే మనది అయ్యేటువంటి కాదు అది. సో ప్రాబ్లీ ఏమో అట్లా రాసింది, టెస్టిమోనియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యా, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నిన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు. యాక్చువల్లీ ఇది నేను లైఫ్లో ఎప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. స్వతహా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అంతా ఎప్పుడైతే నేను యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, మా ఊరు లైబ్రరీ అనేది నాకు ఒక పెద్ద నాస్టాలజియా మూమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. ఈ పుస్తకానికి ఉండే కనెక్షన్, ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాల్లో కొన్ని ఛాలెంజ్ అని, అభిలాష్ అని ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, ఇంటర్లో నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. టీవీలో చూసినప్పుడు చదివేటప్పుడు ఇంత పుస్తకం ఉంది, తీసేటప్పుడు ఇంత కమర్షియల్గా చదివేటప్పుడు కథ చూస్తాం, చూసేటప్పుడు చిరంజీవిని చూస్తాం. ఆ డిఫరెన్స్ నాకు భలే నచ్చింది అనమాట. మేబీ నాకు సినిమాల మీద ఒక కమర్షియల్ యాంగిల్లో పీపుల్కి నచ్చేలా సినిమాలు తీయాలని అనిపించడానికి ఉన్న మెయిన్ ఆ 2 నవళ్ళు, 2 పుస్తకాలు ఛాలెంజ్ అండ్ అభిలాష.